రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు తమ ఇళ్లకు తాళాలు వేస్తున్నారని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. రుణాలు చెల్లించడంలో ఆలస్యం కాగానే అధిక వడ్డీలు విధించడంతో పాటు ఇళ్లకు తాళం వేస్తామని బ్యాంకు అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసక్కూరు టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు స్థానిక కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ను కలిసి టిడ్కో ఇళ్ల అభిమానులు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారుల వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ మధ్యన నోటీసులు అందించేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు కానీ బ్యాంక్ వాళ్ళు కానీ ఈ బ్యాంకు రుణాలు అనేది రద్దు చేయాలండి. మాలాంటి మధ్యతరగతి వాళ్ళం లోన్లు కట్టుకోలేకపోతున్నాము. చాలా మీటింగుల్లో ఇవి రద్దు చేస్తామని చెప్పి మళ్ళీ మా మీద ఇప్పుడు కట్టమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మేము కట్టమంటే మాత్రం బయటకు వచ్చి సూసైడ్ చేయడం తప్ప బ్యాంకు రుణాలు అనేది మాత్రం కట్టే స్థామత మా దగ్గర లేదండి. ఒకవేళ కట్టే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కట్టించుకోండి. కనీసం మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి మాత్రం మీరు లోన్ అనేది రద్దు చేయాలండి. మేము కట్టుకోలేకపోతున్నామండి. ఇంట్లోకి చూసుకోమంటారా, పిల్లల్ని చూసుకోమంటారా? నిజంగా ఎంత ఒత్తిడి చేస్తామంటే ఆ రోజు గృహం వద్దని మేము అద్దెలలోనే హ్యాపీగా ఉండేవాళ్ళమండి. ఒక 2000 అద్దె కట్టుకుని ప్రశాంతంగా ఉండేవాళ్ళమండి. ఇందులోకి వచ్చిన దగ్గర నుంచి నెలకి 4000 చొప్పున కట్టించుకుని కట్టిందంతా వడ్డీ అని తీసేసుకుని అసలు అక్కడే ఉంచుతున్నారండి. లక్షల్లో అంత లక్షలు మొత్తంగా అమౌంట్ కట్టమంటే మాలాంటి మధ్యతరగతులు మేము ఎలా కడతాం చెప్పండి? గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. మధ్యతరగతి వాళ్ళకి అడ్డమైన హామీలు అన్నీ ఇచ్చేసి అవి చేయడం మానేసి మళ్ళీ ఎవరి పక్కకి వాళ్ళే వెళ్ళిపోతున్నారు. మాకు దయచేసి మాలాంటి నిరుపేదలకు మాత్రం మీరు అందరూ మాత్రం సాయం చేయమని కోరుకోవడం తప్ప మేము బ్యాంకు రుణాలు అయితే మాత్రం కొట్టే పరిస్థితుల్లో మాత్రం లేమండి. మేము అమలాపురం నుంచి బోడస్కూర్ టిక్కో ఇల్లులోకి ఇల్లు ఇచ్చారని చెప్పి వెళ్ళామండి. గత 2 సంవత్సరాల క్రితం వెళ్ళిన కాడి నుంచి బ్యాంకు వాళ్ళు మమ్మల్ని అధిక వడ్డీలు వేసి మమ్మల్ని హింసిస్తున్నారని చెప్పి నేను గతంలో ఆగస్టు నెలలో ఆప్ చేసేసి ఎంపీ గారి దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇలా కలెక్టర్ ఆఫీసులు చుట్టూ తిరిగితే కొన్నాళ్ళు ఆప్ చేయించారండి బ్యాంకు వాళ్ళ సమస్య. మళ్ళీ ఇప్పుడు మొదలెట్టి ఆప్ చేయించినందుకు అన్ని వడ్డీలు కలిపేసి ఇప్పుడు 1,61,900 కట్టమని నాకు నోటీస్ పంపారు. లేకపోతే 10 రోజుల్లో ఇల్లు తాళవేసేస్తారంట. నేను ఇంకా కొట్టేస్తున్నారేమో లేకపోతే మాకు కన్సెషన్ ఇచ్చారేమో అనుకున్నాను. కానీ ఈ సంవత్సరం అంతా అన్నీ రాసు కూర్చొని వడ్డీలు వేస్తారని మేము అనుకోలేదండి. ఇప్పుడు కట్టకపోతే తాళం వేసేస్తారంటున్నారు. తాళం వేసేసినా ఏం చేసినా అండి మేమైతే కట్టి పరిస్థితి లేదండి. ఆత్మహత్య చేసుకుని తప్ప మేము కట్టి పరిస్థితి అయితే లేదండి. మేము మాకు గతంలోని మా టిక్కో బిల్డింగ్ దగ్గర మీటింగ్ పెట్టి వేములపాటి అజయ్ గారు వచ్చి అమ్మ పవన్ కళ్యాణ్ బాబుకి నేను చెప్తాను, నేను ఎంత చెప్తా అంత మీ టిక్కో బిల్డింగుల మీద మేము మీకు ఏదో ఉపాధి చూపిస్తామమ్మా డిసెంబర్ నాటికని చెప్పారు. ఒకవేళ అలా చెప్పారు కదా పెద్దలందరూ ఆలోచించుకొని మాలాంటి నిరుపేదలకి ఏమైనా చేస్తున్నారేమో అనుకున్నాం. కానీ ఇలాగ ఇంటికి నోటీస్ ఇస్తారు ఈ డిసెంబర్ నెలలో అని మేము అనుకోలేదు. ఏ నోటీసులు ఇచ్చినా ఏమి ఇచ్చిరండి మేమైతే కట్టి పరిస్థితి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.